తిలో గుంటూరు కోఆపరేటివ్ బ్యాంకు బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు కోఆపరేటివ్ బ్యాంకు వన్ ఆఫ్ ద కోఆపరేటివ్ సెక్టర్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్స్ మన ఆంధ్రప్రదేశ్లో 1949లో ఎస్టాబ్లిష్ అయింది. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న బ్యాంకు. దగ్గర 1200 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. పోయినసారి ఒక 500 crores వరకు అడ్వాన్సెస్ ఇచ్చింది. ఇది మంచి రెప్యుటేషను, చాలా రోజుల నుంచే వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్ ఇది. చీమకుర్తి అంటే అనేక ఇటు మైనింగ్ ఇండస్ట్రీ, ఇతర ఇండస్ట్రీ, ఇది మంచి లొకేషను. సో మైనింగ్ నుంచి చిన్న వ్యాపారస్తులు ఉంటారు, మైనింగ్ రిలేటెడ్ వ్యాపారాలు, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు చిన్న వ్యాపారస్తులకు అందరికీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఒక 5 crores వరకు ఈ బ్యాంకు ఇస్తుంది. ఇది ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా పక్కాగా అన్ని రూల్స్ పాటించి ఉండే బ్యాంకు. అంటే ఆల్మోస్ట్ మనము షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాదిరే ఇది. కానీ దీంట్లో ఏంటిదంటే కొద్దిగా తొందరగా లోన్స్ ఇవ్వటము, పర్సనలైజ్డ్ కేర్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని చీమకుర్తి వాసులు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలాంటి బ్యాంకు మా దగ్గరికి రావటం నేను కూడా చాలా సంతోషంగా, ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గుంటూరులో ప్రారంభించినటువంటి 1949లో గుంటూరులో ప్రారంభించినటువంటి ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 23వ బ్రాంచ్గా చీమకుర్తిలో గౌరవ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి చేతుల మీద ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ బ్యాంకు కోఆపరేటివ్ అనేసరికి చాలామంది దృష్టిలో కూడా ఇది చిన్న బ్యాంకుగా అనుకుంటూ ఉంటారు. ఈ బ్యాంకు పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ వారి నిబంధనలు అనుసరించి బ్యాంకు నడుస్తూ ఉంటుంది. సుమారుగా 1200 కోట్ల టర్నోవర్తో ఈ బ్యాంకు నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ బ్యాంకు చిన్న వ్యాపారస్తులకి, అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళకి, ఇంటి లోన్లు కావాల్సిన వాళ్ళకి, గోల్డ్ లోన్లు కావాల్సిన వాళ్ళకి, అంటే పూర్తిగా కమర్షియల్ పర్పస్ మీద నడిచేటువంటి బ్యాంక్ ఇది. ఎక్కడ కూడా అంటే మరలా కోఆపరేటివ్ అనేసరికి అగ్రికల్చర్ బేస్డ్ అనుకుంటారు. అగ్రికల్చర్కి సంబంధం లేదు. ఇది పూర్తిగా 100% షూరిటీతో లోన్లు ఇచ్చేటువంటి బ్యాంక్ ఇది. అంటే నేషనల్ బ్యాంక్స్లో ఏ విధమైనటువంటి రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం నడిచేటువంటి బ్యాంకు. కాకపోతే ఏంటంటే చిన్న వ్యాపారస్తులకి త్వరితన అంటే 15 రోజుల్లోనే శాంక్షన్ చేసి వాళ్ళకి లోన్ ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా కూడా సహాయపడటానికి మా బ్యాంకు ఉపయోగపడుతుంది. కావున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 5 కోట్ల వరకు మాకు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ అవకాశాన్ని బట్టి చిన్న వ్యాపారస్తుల్ని ఆదుకోవడానికి మేము ముందుంటాం. ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి షూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాంకులో, నేషనల్ బ్యాంకులో మీరు ఏదైతే రోజుల తరబడి, నెలల తరబడి ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బంది లేకుండా 15 రోజుల్లో లోన్లు ఇచ్చేటువంటి సౌకర్యం బ్యాంకులు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని చీమకుర్తి ప్రజలు, చుట్టుపక్కల ఉండే గ్రామాల వారు, అంటే ఈ మధ్య కొత్తగా మేము డ్వాక్రా వాళ్ళకు కూడా లోన్లు ఇస్తూ ఉన్నాం. అంటే జేఎల్ఈ గ్రూపులు కూడా లోన్ ఇస్తూ ఉన్నాం. అంటే వారి యొక్క సిబిల్ స్కోర్ని బట్టి అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు.